నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అక్రమ క్వార్జ్ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న కాకాడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకాడిని నెల్లూరుకు తరలించారు. వెంకటాచలం పీహెచ్సీలో వైద్య పరీక్ష నిర్వహించారు. తర్వాత వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో A4గా ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కాకాని దేశం విడిచిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఓడరేవులకు సమాచారం అందించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, A4గా ఉన్న కాకాని అరెస్ట్ జరిగింది, వివరాలేంటి? జ్యోతి, అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కేరళలో కూడా ఆయన అదుపులోకి తీసుకుని నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ విచారణ కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ వైద్య పరీక్షలు కూడా నిన్న రాత్రి ఆయనకు పూర్తి చేశారు. వైద్య పరీక్ష ఇవాళ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టుకు కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత అక్కడ ఏదైతే కోర్టుకి సంబంధించి న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు మీదే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత విచారణ అయితే వేగవంతం చేశారు. దాదాపు 2 నెలల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న పోలీసులు ఏదైతే కేరళలో కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి నెల్లూరుకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని మీద ఏదైతే పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపు 2 నెలల క్రితం కూడా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పి రూరల్ డిఎస్పీ కార్యాలయం నుంచి 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మరి విదేశాలకు కూడా తరలి వెళ్లకుండా ఇటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2 నెలల నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉండడంతో తాజాగా కేరళలో ఆయన్ని అదుపులోకి తీసుకొని నెల్లూరుకి తరలించి వైద్య పరీక్షలు కూడా వెంకటాచలంలోని సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కూడా ఆయనకి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అక్కడి నుంచి వెంకటగిరి కోర్టుకి తరలించి వెంకటగిరి కోర్టులో ఆయన్ని హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు మీద ఆయన తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా వేచి చూడాలి. అయితే ప్రస్తుతం అయితే వెంకటాచలంలోని పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అక్కడ పోలీసులు అయితే అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ ఆయన మాత్రం లోపలే ఉన్నారు. ఆయన్ని జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా విచారణ చేపడుతోంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో దొరికేటటువంటి ఖనిజ సంపద, వైట్ క్వార్జ్ అంటారు దీన్ని. ఈ వైట్ క్వార్జ్ ని దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఈ వైట్ క్వార్జ్ ని గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఇక్కడ నుంచి చైనా దేశానికి కూడా ఎగుమతి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైన్స్ అనే ఒక ప్రాంతం నుంచి అక్రమంగా భారీ ఎత్తున కూడా ఈ మైన్స్ తరలించేశారనే ఆరోపణల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 12 మంది మీద కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరినీ కూడా కొంతమందిని ఇప్పటికే రిమాండ్ కి తరలించగా కాకాని పరారీలో ఉన్నారు. ఆయన హైకోర్టుని, సుప్రీంకోర్టుని రెండింటిని కూడా ఆశ్రయించారు. ఆ 2 దగ్గరలో కూడా ఆయనకి చుక్క ఎదురవడంతో ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నెల్లూరులో జిల్లా పార్టీ
పార్టీ కార్యాలయంలో కూడా అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరుగు మురళి, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ఇదంతా అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో కాకాని అంశం ఉత్కంఠగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా టీటీసీకి చేరుకుంటున్నారు. జ్యోతి, అయితే మురళీకృష్ణ, వరుసగా చూస్తున్నాము వైసీపీ నేతల అరెస్టులు జరుగుతూనే బెయిల్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో నేతలు ఉంటున్నారు. ఒకదాని వెంబడి ఒక్కొక్క కేసు వాళ్ళ మీద నమోదవుతూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాము. ఇది వైసీపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇప్పటికే క్యాడర్లో ఒక ఆందోళన అంటూ నెలకొన్నటువంటి పరిస్థితి, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చూడాల్సి వస్తుందా అన్నటువంటి ఆందోళన కనిపిస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 5 సంవత్సరాల హయాంలో అనేక అవినీతి ఆరోపణలు కావచ్చు, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పైలో పూర్తి స్థాయిలో కూడా చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అవినీతిని ఒక్కొక్కటిగా కూడా బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అంశంలో మాత్రం తీవ్రంగానే ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొదలకూరు ప్రాంతంలోని రుస్తు మైన్స్ వద్ద మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ అక్రమంగా మైన్స్ అంతా తరలిపోతుందంటూ సత్యాగ్రహ దీక్ష పేరుతో 3 రోజుల పాటు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2వ రోజు సాయంత్రం హిజ్రాలు దాదాపు 85 మందికి పైగా హిజ్రాలు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అక్కడికక్కడ సోమిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించడం, ఆ సమయంలో పోలీసులు సోమిరెడ్డి పైన చేసినటువంటి ఏదైతే చర్య ఉందో, అంటే వారిని అదుపులోకి తీసుకునేటటువంటి సమయంలో ప్రవర్తించినటువంటి తీరు పైన టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ జరిగినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ ఎవరైతే భూగర్భ గనుల శాఖ అంటే మైన్స్ కి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు దాదాపు 12 మంది మీద ఏదైతే కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మైన్స్ లో దాదాపు గిరిజనులు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని ఏదైతే జిల్టన్ స్టిక్స్ పేలుస్తున్నారు, ఈ జిల్టన్ స్టిక్స్ పేల్చడం వల్ల మా ఇళ్ళన్నీ కూడా కూలిపోతున్నాయని చెప్పి వాళ్ళు వచ్చి ఆందోళన చేపట్టే క్రమంలో వాళ్ళని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించారంటూ పొదలకూరు PS లో SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో కూడా ఆయనకి ముందస్తు బెయిల్ కోసం క్వాష్ పిటిషన్ల కోసం అప్లై చేసినప్పటికీ కోర్టులో మాత్రం చుక్క ఎదురైంది. ఈ నేపథ్యంలో కాకాని అయితే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కేసుల్లో కూడా వరుసగా ఒక్కొక్కటిలో బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఇప్పటికే కావలి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కూడా ఒక కేసు నమోదైంది. 2 రోజుల క్రితమే ఆయన కూడా ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారణ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అంశంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ వెంకటగిరి హైకోర్టులో ఆయన్ని హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం వేచి చూడాలి. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా ఉంటాము, ఖచ్చితంగా ఆయనకి ఎంత దూరమైనా న్యాయ పోరాటం చేస్తామని మాత్రం వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.